హాయ్ ఫ్రెండ్స్, పిల్లల కోసం ఇవాల్టి స్నాక్స్ రెసిపీలోకి చిల్లీ చికెన్ చేసుకుంటున్నాం. ఫస్ట్ 3 గంటలు ఉప్పు నీటిలో నానబెట్టుకున్న చికెన్ తీసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా బీట్ చేసుకుని ఒక ఎగ్ని ఆఫ్ వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ మైదా పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఇక్కడ మనం కలుపుకున్న చికెన్ని కొద్దిగా వేసుకొని చికెన్ బాగా ఉడికేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. చికెన్ మనకి బాగా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి సాస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా సోయా సాసు, చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు, అలాగే వెనిగర్ని, టమాటా సాస్ని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం ఉడికించుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకొని టాస్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో